హలో వెల్కమ్ టు గీతా సారాంశం. సో ఆ వీడియో ఏంటంటే అది గుంటకల్లో షూట్ చేసింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నదేమో నేను బెంగళూరులో ఉండి చేస్తున్నది. అది కొంచెం పోస్ట్ చేయడం లేట్ అయింది, బట్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, చూడండి. చూసారు కదా ఈ సెటప్ అంతా, ఇదంతా దేనికి అనుకుంటున్నారా? ఇదేంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఇవి ఎక్కువ ఉన్నాయి స్టూల్స్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్తో కొన్నారు. డిఫరెంట్ హైట్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ముందర చిన్నది గ్లూ స్టూల్ ఉంది కదా, అది ఎందుకు అంటే మా పెళ్ళిలో ఇన్ కేస్ పీటల మీద కూర్చోవడానికి అలాగా ఎవరైనా కూర్చునేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, సో ఆ హైట్ స్టూల్ అయితే బెటర్గా తీసుకున్నారు. ఈ గ్రీన్ స్టూల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మోకాలు నొప్పులు, మా అమ్మ మోకాలు నొప్పులు స్టార్ట్ అయినప్పుడు తీసుకున్నారు. అండ్ తర్వాత మా వదిన కూడా ప్రెగ్నెన్సీ టైంలో అలాగా చాలా అనుకూలంగా ఉందని చెప్పి తను కూడా ఇక్కడ ఉన్నప్పుడు వాడింది. సో ఇంకోటి ఏంటంటే ఈ అనుకోవచ్చు మీరు ఈ హైట్ స్టూల్లో కూర్చోవచ్చు కదా అని, బట్ ఈ హైట్ స్టూల్లో కూర్చొని తినడము అది కాస్త ఇబ్బంది ఉండేది. సో ఈ స్టూల్ మీద కూర్చొని ఆ హైట్ స్టూల్ మీద పెట్టుకుని తినేవాళ్ళు అనమాట. సో అందుకది. ఈ రెడ్ స్టూల్ కూడా అంతే, ఇన్ కేస్ దీని మీద కావాలంటే కంఫర్ట్ ఉంటుందంటే దీని మీద కూర్చోవడానికి, లేదంటే ఇది ఏంటంటే బయట ముగ్గు పెట్టేటప్పుడు అలా సంక్రాంతికి ఎక్కువసేపు కూర్చోవాలి కదా, సో మల్టీపర్పస్ యూస్ అవుతుందని ఆ రెడ్ స్టూల్ కొన్నారు. సో ఆ గ్రీన్ స్టూల్, రెడ్ స్టూల్ గురించి చెప్పా కదా, అది ఇప్పుడు మా అన్నయ్య కూతుళ్ళు ఇద్దరు, అంటే ఫస్ట్ కూతురు చిన్నగా ఉన్నప్పుడు ఆ స్టూల్స్ని తెగ వాడేది, లైక్ వాకర్ కదా అని పట్టుకుని ఇల్లంతా తిరిగేసేది. తర్వాత ఇప్పుడు చిన్నది కూడా అలాగే చేస్తోంది. అండ్ ఇప్పుడు రెడ్ స్టూల్ మీద మా అన్నయ్య చిన్న కూతురు కూర్చుంటుంది అనమాట. సో దాన్ని కూడా వాళ్ళు, అంటే మా అమ్మ వాడింది, మా వదిన వాడింది, తర్వాత మా అన్నయ్య పిల్లలు వాడుతున్నారు, తర్వాత నేను, అన్నీ మల్టీపర్పస్ అందరం వాడుతున్నాం అనమాట. వాళ్ళకి అది వాకర్ లాగా ఏదైనా పెట్టుకుని రాసుకోవడానికి, పెద్ద కూతురు ఏదైనా పెట్టుకుని రాసుకోవడానికి, అండ్ చిన్న కూతురు ఏమో కదలకుండా అటు ఇటు వెళ్ళిపోకుండా దాని మీద కూర్చోబెట్టేస్తే అది భయానికి దిగకుండా అలా కూర్చుంటుంది. సో ఆ రకంగా కూడా వాడుతున్నాం. ఇంక ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 స్టూల్స్ ఏంటి అంటే, మా ఇంట్లో డైనింగ్ టేబుల్ కొనలేదు, మేము కింద కూర్చొని తినేవాళ్ళం. ఈ మధ్య ఒక టేబుల్ వేసాము ఇంటికి వచ్చాక. అది కూడా ఎందుకు అంటే పెద్దవాళ్ళు అండ్ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఇలాగా కూర్చొని తినడానికి అని చెప్పి ఒక టేబుల్ అయితే కొన్నాము. అది డైనింగ్ టేబుల్ అయితే కాదు. సో దాని మీద కూర్చొని తినడానికి ఈ హైట్ స్టూల్స్ అయితే బాగుంటుందని చెప్పి ఒక 4 తీసుకున్నారు. అండ్ ఇది డైనింగ్ టేబుల్ దగ్గరే కాదు, ఆ టేబుల్ దగ్గరే కాదు, ఇట్లా హాల్లో కూడా చైర్ మీద కూర్చొని కాలు జాపుకోవడానికి ఉంటుంది. అండ్ మా నాన్నమ్మ కూడా బయట చైర్ వేసుకుని స్టూల్ పెట్టుకుని దానికి కాలు జాపుకుంటుంది. సో ఇది కూడా అలా తీసుకున్నాం అనమాట. ఇంక ఈ పెద్ద టేబుల్ ఎందుకు అంటే దానికన్నా హైట్ ఎక్కువ అవసరం అయితే ఉంటుంది అన్నట్టు తీసుకున్నారు. అండ్ మేమందరం అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని తింటుంటే మా అన్నయ్య కూతురు వస్తుంది, అది కూడా పైన కూర్చొని తినాలని అనుకుంటుంది. సో దానికి ఏంటంటే దాని హైట్కి ఇది బాగుంటుంది. అది మేమందరం కూర్చున్నప్పుడు అది ఈ టేబుల్ యూజ్ చేసుకుంటుంది అనమాట, ఈ హైట్ బాగుంటుందని చెప్పి. ఇంతటితో అయిపోలేదు, ఇంకా సినిమా చాలా ఉంది, చెప్తా. ఒక స్టూల్ ఉండాలి, అది ఎక్కడుందంటే ఇంకో స్టూల్ ఉండాలి, ఎక్కడుందా ఫుల్ రా ఈ స్టూలు, ఈ స్టూలు ఇది పాతింటి నుండి వస్తున్నది. దీంతో పాటు ఇంకో స్టూల్ ఉండాలి, దాన్ని కూడా మా వాళ్ళు వదలలేదు. ఐ మీన్ పాతింటి నుండి వచ్చిన స్టూల్ ఇది, దాన్ని కూడా వదలలేదు. దాన్ని ఎలా వాడారో నేను చూపిస్తాను. సో ఇదన్నమాట. ఇది అక్కడ ఎందుకు ఉంది అంటే మా నాన్నమ్మకి ఏమైనా అవసరం అవుతుంది, అక్కడ బాత్రూమ్ దగ్గర బయటకు వచ్చాక ఏమైనా అవసరం అవుతుంది అని చెప్పి వేశారు. అండ్ అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది, కావాలంటే కూర్చుని కూడా రెడీ అవ్వచ్చు. ఇందాక చూపించిన స్టూల్ ఉంది కదా, ఇది దాని పేరు. సో అది ఇన్వర్టర్ పెట్టడానికి అని చెప్పి వాడారు, లేకపోతే ఇది కూడా బయటనే ఉండేది. ఇదేమో వాటర్ క్యాన్కి, ఇది ఎప్పటిదో, ఇది చాలా నా చిన్నప్పటి నుండి చూస్తున్నది. ఇది బ్లాక్ పెయింట్ కొట్టి పెట్టారు. సో ఇక్కడ వాటర్ క్యాన్కి అని చెప్పి వాడుతున్నారు. ఇది ఈ బాత్రూంలోకి, లైక్ మనం వాడతాం కదా కూర్చుని స్నానం చేయడానికి అలాగా, సో అదనమాట. ఇది ఇంకో బాత్రూంలోకి. ఈ స్టూల్ ఏంటంటే ఇది బయట ముగ్గు పెట్టడానికి, ప్లస్ మా అన్నయ్య చిన్న కూతురికి చిన్నప్పుడు స్నానం చేయించడానికి. ఈ స్టూల్ ఏంటి అంటే ఇక్కడ దీనికి ఒక హోల్ పడింది, అండ్ ఇది కొంచెం వెట్ వేస్ట్ అవి ఏమైనా వేసినా, ఇంకోటి ఏమంటే దాంట్లో డ్రై వేస్ట్ వేస్తారు. సో అదంతా కూడా పొడి కింద రాలుతుంది, అందుకని చెప్పి ఆ స్టూల్ అక్కడ పెట్టారు. సో నాకు గుర్తున్నంత వరకు స్టూల్స్ ఇవి. ఇప్పుడు నేను మీకు టీపాయ్ చూపిస్తాను, మా ఇంట్లో టీపాయిల గురించి. ఒక టీపాయ్ ఇక్కడ చూడండి, 2 వుడెన్ చైర్స్ ఉండేవి, దాంతోపాటు ఇది సెట్గా ఉండేది. ఇదేమో నేను పుట్టక్క ముందు నుంచి ఉంది. సో ఇదేంటంటే ఇంక ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు అని చెప్పి ప్రస్తుతానికి పైన ఇంట్లో పెట్టాము, అది అక్కడ ఎవరైనా రెంట్కి వస్తే తీసేస్తాము. ఈ టీపాయ్ చూస్తున్నారు కదా, ఇవి 2 ఉన్నాయి ఇలాంటివి. హాల్లో ఉండేది ఇక్కడ వేసేసామన్నమాట, న్యూస్ పేపర్స్ అవన్నీ పెట్టడానికి. నాది ప్రస్తుతానికి నా లగేజ్ దాని మీద పెట్టుకున్నాను ఇక్కడ వాడుకోవడానికి అని చెప్పి.
అండ్ ఇది మా అన్నయ్యకి ఇస్తా అన్నారు, అప్పుడు ఇంకా కుదరక తీసుకెళ్ళలేదు ఇంతవరకు. సో ఇంకొకటి ఇక్కడ ఉండిపోయింది అనమాట. ఇంతే అనుకున్నారు, ఇంకా ఉంది. ఇది ఒక చెక్కటి పై, దీని కింద ఏంటంటే ఇట్లా క్లాత్ వేసేసి తోమినవి అవన్నీ కూడా అక్కడ పెడుతూ ఉంటారు, వాటర్ అంతా ఇది చేసుకోవడానికి. అండ్ ఈ పైన ఇంకా మల్టీపర్పస్, ఇది ఎన్నిసార్లు సర్దినా ఇలాగే అవుతుంది. సో ఇదొక టీపాయి. అండ్ చెప్పాక కదా డైనింగ్ టేబుల్ లాగా వాడతామని, అది ఈ టేబుల్ అనమాట. సో అది ఇప్పుడు దీని మీదే కూర్చొని తినడం అలవాటు అయిపోయింది, కింద కూర్చోవట్లేదు. టీవీ ఇప్పుడు వాల్ మౌంటింగ్ అయిపోయింది. ఇంతకు ముందర మేము ఏవేవి ఎలాగా టీవీ స్టాండ్స్ ఇప్పుడు ఎలా తయారయ్యాయో అది కూడా చూపిస్తా. ఇది పాత టీవీ స్టాండ్, చాలా ఓల్డ్ది. ఇదేమో ఇలాగా మా నాన్నమ్మ పూజా మందిరం లాగా అయిపోయింది. పైన దేవుళ్ళని పెట్టి కింద అన్ని స్టోరేజ్ పెట్టుకుంటుంది. అండ్ ఇది ఇంకొక టేబుల్, అంతా కొంచెం మెస్సీ ఉంది హౌస్ అంతా. సో ఈ పైన అన్ని మెడిసిన్స్ అని అవన్నీ ఇవన్నీ అన్నీ ర్యాండమ్గా వస్తూ ఉంటాయి. కంప్యూటర్ టేబుల్ ఇట్లా మా అన్నయ్య వచ్చినప్పుడు, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఇక్కడ వాడుకుంటారనమాట, ఆఫీస్ పర్పస్ అన్నట్టు. మ్యాటర్ ఏంటంటే అసలు ఎన్ని స్టూల్స్ ఉన్నాయి తెలుసా? మొత్తం 16 స్టూల్స్. ఈ విషయము అవునా నాకే అనిపిస్తే అదే ఇంట్లో ఉంటున్న మా అమ్మ వాళ్ళకి కూడా షాకింగే. ఏంటి అన్నున్నాయా, నిజమా అని అనుకున్నారు. లిటరల్లీ వాళ్ళకి కాళ్ళకి తగులుతున్నాయో లేదో తెలియదు. ఇప్పుడు ఏంటంటే 3 BHKలో ఉంటున్నాము. అండ్ మా అన్నయ్య హాల్ ఏమో చాలా స్పేషియస్గా కట్టించాడు. ఓకే ఫైన్. ఇంతకుముందర మేము రెంట్కు ఉండేవాళ్ళం 2 BHKలో. మామూలుగానే మా ఇంట్లో చాలా సామాన్లు ఎక్కువ, అంటే నాన్నమ్మ వాళ్ళ అత్తగారి తరం దగ్గర నుండి అలా యాడ్ అవుతూ వస్తున్నవి. సేమ్ స్టూల్స్ కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. తిరుగుతుంటే కాళ్ళకి ఎలా తగిలేవంటే పట్టుమని కొట్టుకునేవి, తిట్టుకునేవాళ్ళం. అంటే వాటిని మేము చాలా యూస్ఫుల్గానే వాడుతున్నాము, బట్ స్టిల్ కొట్టుకున్నప్పుడు ఆ పెయిన్కి మాత్రం భలే తిట్టుకునే వాళ్ళం. ఏంటి ఇంటి నిండా ఈ స్టూల్స్ అది ఇది అని అలా ఉండేదన్నమాట ఆ ఇంట్లో. ఇంకా వుడెన్ టేబుల్ ఉండేది పెద్దది. అదేంటంటే మా నాన్న వాళ్ళు స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు మా తాతగారు చేయించారంట. దానికి 2 డ్రాస్ కూడా ఉండేవి. సో అది కూడా చాలా రకాలుగా వాడాము మేము. రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఒక పర్పస్ కోసం, తర్వాత టీవీ కోసం. అదే దీనికి ఇప్పుడు నేను చూపించాను కదా వీడియోలో, దానికంటే ముందర ఒక టీవీ ఉండేది, అది మేము రెంటెడ్ హౌస్లో వాల్ మౌంటింగ్ చేయించలేదు. సో ఆ టేబుల్కి అది వెడల్పు అంటే ఆ లెంత్ సరిపోతుందని చెప్పి దానికి వాడాము. తర్వాత కిచెన్లో కూడా వాడాము. ఇలా రకరకాలుగా వాడాము. అది ఈ ఇంట్లో ఎక్కడ మాకు ఫిట్ అవ్వలేదు అని చెప్పి ప్రస్తుతానికి బయట స్టెప్స్ కింద ప్లేస్ ఉంటే అక్కడ పెట్టామన్నమాట. ఇంకొన్ని వస్తువులు పెట్టడానికి అది బాగుంటుందని చెప్పి అక్కడ పెట్టేశాము. నేను అది మర్చిపోయాను అసలు షూట్ చేయడమే. సో ఆ టేబుల్ కూడా ఉందన్నమాట. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. ఈ వీడియో కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే కరెక్ట్గా నడిచేటప్పుడు నాకు తగిలింది. అప్పుడు అనిపించింది అవును పాత ఇంట్లో కూడా ఇలాగే తగిలేదు కదా, సో దీని మీద చేయాలనిపించింది. ఒక్కొక్క స్టూల్ వీడియో తీసేటప్పుడు తెలిసిందో ఇన్నున్నాయా అని. సో నాకు చెప్పండి, మీ ఇంట్లో కూడా ఇలాగే అంటే ఒక్కొక్క పర్పస్ కోసం అలా స్టూల్స్ కానీ టీపాయిలు కానీ అలా కొంటారా? ఇన్ని ఉంటాయా నిజంగా మీ ఇంట్లో కూడా? సో నాకు కమెంట్ చేయండి. నాకైతే ఇది ఫన్నీగా అనిపిస్తుంది వీడియో, సో అందుకే నేను చేశాను. హోప్ యూ లైక్ ఇట్. బాయ్.